హాయ్ హలో నేను చూసి మీ ఆదిభూషిని మీరు చూస్తున్నారు చంద్రగ్రీష్మ శ్రీ వ్లాగ్స్. వెల్కమ్ బ్యాక్ టు మై వరల్డ్. ఈరోజు మీరు చూసిన వ్లాగ్ వచ్చేసేసి ఒక సరదా డే అన్నమాట. అంటే మనం కార్తీక మాసంలో ఇంకొక ముఖ్యమైన ఘట్టం ఏంటంటే వనభోజనాలు కూడా చేసుకుంటాము కదా. సో అటువంటి కార్యక్రమానికి మేము వెళ్ళిన డే అన్నమాట. సో ఈ కార్తీక మాసం వనభోజనాలు వచ్చేసేసి సండే రోజు జరిగాయి. ఇంకా పుల్లారెడ్డి కాలేజీ అక్కడ కొంచెం లోపలికి వచ్చేసేసి ఒక హాస్టల్ ఉందన్నమాట. ఒక స్కూల్ కమ్ హాస్టల్ ఉంది. సో కొంచెం ఓపెన్ ఏరియాలో అయితే బాగుంటుంది అన్నట్టుగా అనేసి అక్కడ ఏర్పాటు చేసుకున్నాం. కొంచెం చుట్టూ అట్మాస్ఫియర్ కూడా కరెక్ట్గా లేకుందనమాట. అంటే మట్టిగా అలా ఉంది. అంత రోడ్డును కూడా మా వాళ్ళు ఇలా నీట్గా అయితే డీసెంట్గా అయితే రెడీ చేసేసారంట. ఒక కార్యక్రమము అనుకున్నాం ఒక పక్కా ప్లానింగ్ ఇలా ఉన్న రోడ్డును ఇందాక కార్పెట్ వేసేసి సాధ్యమైనంత వరకు ఒక నీట్ లుకింగ్ని అయితే తీసుకొని వచ్చారు. ఇక్కడ చూడండి లెఫ్ట్ సైడ్ అంతా కూడా ఆటలు పాటలు జరుగుతూ అన్నట్టుగా షామియానా ఎండకు కాకుండా అలా కొంచెం డెకరేషన్ ఏర్పాటు అయితే చేశారనమాట. సో టిఫిన్కి వచ్చేసేసి పొంగలి అండ్ చట్నీ అయితే చేపించేసేసారు. సో చాలా ఎమ్మీ అండ్ టేస్టీ టిఫిన్ అనమాట. సో మేము వచ్చేసేసి పూజా కార్యక్రమము ఉంటుంది కదా. ఫస్ట్ అయితే దానికి కావాల్సినవి థింగ్స్ ఉంటాయి కదా, పూజా సామాన్లు, పూలు, వత్తులు, కుంకుమ, పసుపు ఇట్లా అన్నీ కూడా అయితే మేము ఫస్ట్ తీసుకొని అయితే వెళ్ళామన్నమాట. అందరికీ వచ్చిన వాళ్ళకి ఏర్పాటు చేయడం కోసము అనేసి లేడీస్ అందరము తీసుకొని ముందుగా అయితే వెళ్ళాం. పూజా కార్యక్రమము అన్ని ముందు డెకరేట్ చేసి ఉంటే బాగుంటుంది కదా అన్నట్లుగా అని వెళ్ళాము. సో వెళ్ళంగానే ఫస్ట్ వాళ్ళైతే పని కన్నా ముందు టిఫిన్ ముఖ్యమమ్మ, టిఫిన్ తినండి అని చెప్పారు. సో టిఫిన్ తిన్న తర్వాత మా మహిళలు అందరం కూడా తోచిన విధంగా ఎవరికి ఆలోచనల ప్రకారము అయితే పువ్వులతోటి అక్కడ కొంచెము ప్లేస్ వచ్చేసేసి కొంచెం మట్టిగా అలా ఉన్నింది. ఉసిరి చెట్టు ఉంది, తులసి చెట్టు ఉంది. సో అక్కడ మనం ముగ్గులు వేస్తే అంతగా కనిపించదు అనమాట. సన్న మట్టి రవ్వ ఇసుకేలాగా పువ్వులతోటి ఇలా శివయ్యను అయితే వేసేసాం. ఇక్కడ ఉసిరి చెట్టు ఉందన్నమాట, అక్కడే తులసి చెట్టు కూడా. మొత్తం అంతా కూడా పసుపు అంతా పూసేసి ఇంకా మనం పూజలు విషయానికి వచ్చాము అంటే ఆడవాళ్ళు అది ఇది అని చెప్పవలసిన అవసరమే లేదు. కానీ ఎంతవరకు డెకరేట్ చేయగలుగుతాం అంతవరకు చేసాం. పసుపు పూసాము, బొట్లు పెట్టేసేసాము, తర్వాత చెండు పూలను చుట్టేసేసేసాము, ఆ తర్వాత గజోస్త్రంని వేసేసాము. ఇంకా అందరూ వచ్చి వెలిగించడానికి దీపాలను రెడీ చేసి పెట్టేసేసాము. నేను అన్నది కాదు కదా, ఇటువంటిప్పుడు మనము అన్నది రావాలి కదా. సో ఇంకొక చోట తులసి చెట్లు ఉన్నాయన్నమాట. అక్కడ కూడా మాకు తోచినట్లుగా ముగ్గులని అయితే వేసి దీపాలను పెట్టేసేసామన్నమాట. ఎవరికి వచ్చినట్లు వాళ్ళు, ఎవరికి తోచినట్లు వాళ్ళు ఇలా అయితే డెకరేట్ చేసాము. సూపర్గా అయితే అనిపించింది. ఇంకా నేను ఇన్ని చేసేసి దేవునికి నైవేద్యం తీసుకోకుంటే ఎలా అని కొంచెం కేసరి కూడా తీసుకొని వెళ్ళండి, టెంకాయలు తీసుకొని వెళ్ళండి, అక్కడ వచ్చిన వాళ్ళు అందరూ కూడా కొట్టేసేసి చేసుకోవచ్చు అన్నట్టుగా అందరి చేత అంటే అక్కడ ఉన్న మహిళలు అప్పటికి వచ్చిన మహిళలందరికీ కూడా మేము దీపాలను వెలిగించండి అని చెప్పాం. కార్తీక మాసంలో ఇలా ఉసిరి తులసి చెట్టు దగ్గర దీపం వెలిగించుకొని భోజనము చేస్తే చాలా మంచిది కదా. ఇలా నేను అనే కన్నా మనము అని అందరము కలిసి చేసుకుంటే ఇంకా బాగుంటుంది. మీరు కూడా హారతికి దండం పెట్టేసేసుకోండి. మరి కార్తీక మాసం అయిపోయింది అని అంటారా, పర్వాలేదు, ఇప్పుడు వ్లాగ్ చూసేస్తున్నారు కదా, దండం అయితే పెట్టేసేసుకోండి. మరి ఇంకా ఇక్కడ పూజా కార్యక్రమము అది అయితే అయిపోయింది. టిఫిన్ తిని ఏంటిది అని అనుకుంటారు ఏమో మరి. ఇంకా మార్నింగ్ మేము 8:30కి అయితే వెళ్ళాము. పూజా కార్యక్రమము అంతా రెడీ చేసరికి 9:30 అయింది. పూజ చేసుకునేసరికి 10 అంటే అందరు రావాలి అని చెప్పి అంతసేపు అంటే షుగర్ బీపీల పేషెంట్లు అయితే అస్సలు ఆగరు కదా. అందుకోసం మనం టిఫిన్ అయితే తినేసి ఎలాగో మనం కార్తీక మాసం మార్నింగ్ పూజని అయితే కంప్లీట్ చేసుకొని వచ్చింటాము కదా. సో ఈ విధంగా హ్యాపీగా తినేసేసి ఇలా పూజను అయితే చేసేసుకొని ఇంకా ఇప్పుడు వచ్చిన మా వాళ్ళు అందరితో ఇక్కడ దీపాలు ఉన్నాయి రండి వెలిగించండి అని ఒక కేకలు వేసి అయితే మనము వాళ్ళకు చెప్తూ ఉన్నామన్నమాట. ఇలాగ మా సుజి వచ్చింది రా అని చెప్తూ ఉన్నాను. వదిన వత్తులన్నీ కొంచెం కిందికి ఉన్నాయి పైకి అంటాను అని అంటే అన్ని పైకి అనులేమ్మా అని చెప్పాను. ఒకటి వెలిగించింది. ఇక్కడ మా సూపర్ డూపర్ హీరోస్ ఇద్దరు కూడా వచ్చారు. వీళ్ళిద్దరు లేకుండా మాకు ఏ కార్యక్రమం అయితే జరగదండి.
వీళ్ళు కర్త కర్మ క్రియ వీళ్ళు ఇద్దరు ఒక చెయ్యి వేస్తేనే మాకు ఏ కార్యక్రమమైనా జరుగుతుంది అన్నమాట. సో ఇంకా ఆ తర్వాత అక్కడ అయిపోయింది. ఇక్కడ అందరూ టెంట్ అది వేసి ప్రోగ్రామ్స్ జరుగుతాయి అని చెప్పాను కదా, ఇక్కడికైతే వచ్చేసేసామన్నమాట. ఇంకా మా హస్బెండ్ అక్కడ ఉన్నారు, వీడియో తీద్దామని చాలా కవర్ చేయడానికి ట్రై చేశాను. మా హస్బెండ్ మీకు అక్కడ ఏమైనా కనిపించాడా చూడండి, కానీ నా వీడియోలో అయితే మచ్చుకు కనిపించి మెరుపు తీగలాగా అటు ఇటుగా తిరుగుతున్నారు. మేమైతే అక్కడ కూర్చొని ఉన్నామన్నమాట. ఇంకా డాన్సెస్ ఫస్ట్ అయితే ఏం చక్క మనకు భరతనాట్యము స్టార్ట్ చేశారన్నమాట. సో నేను చిన్నగా ఉన్నప్పుడు మా అమ్మకు చాలా ఇష్టము భరతనాట్యము నేర్పించాలి అనేసి, కానీ నాకు పెద్దగా ఇష్టమైతే ఉండేది కాదన్నమాట. అంటే అప్పుడు ఏదో ఒక భయం వెనుకువ అట్లా అనమాట, ఎక్కడికి బయటికి వెళ్ళేదలా. సో కాకపోతే మైండ్లో మా అమ్మ చెప్పి నా మైండ్లో అదే ఉండిపోయింది. ఇప్పుడు ఎవరైనా వేస్తుంటే అలా ముచ్చటగా చూస్తుంటాం. నాకు అన్నిటికన్నా భరతనాట్యంలో ఇష్టమైనది ఇలా పిల్లలు చూడండి దీపాలు పెట్టుకొని డ్యాన్స్ వేస్తారు చూడండి, అది చేతుల్లో పట్టుకొని హ్యాండిల్ చేస్తూ డ్యాన్స్ వేస్తారు కదా. సో అది నాకు పర్టికులర్గా చాలా ఇష్టం అన్నమాట. సో చాలా ముచ్చటగా చూస్తాను నేను ఆ భరతనాట్యం డ్యాన్స్ని. అయితే ఈలోగా పెద్దవాళ్ళు అందరూ వచ్చారు. సో వాళ్ళ చేతుల మీదుగా దీపము వెలిగించడము అయితే స్టార్ట్ చేశారు. ఇక్కడ అందరం కూర్చొని చూస్తూ ఉన్నాం మేము. సో ఇంకా అక్కడ జ్యోతి ప్రజ్వలన జరుగుతూ ఉంటే అలా చూస్తూ అయితే కూర్చుండిపోయాము. నేను ఆ డ్యాన్స్ చూశాను కదా, ఆ డ్యాన్స్ని అలా మెమొరీగా వేసుకుంటూ ఉన్నానమాట. ఇక్కడ వచ్చేసేసి ఇంకా అక్క వస్తూ నన్ను చూస్తుందేమో వీడియో తీస్తున్నాను అని చూస్తుంటే అక్క నన్ను అస్సలకి చూడండి. ఈలోగా మాకు జబర్దస్త్ టీం నుంచి కొంతమంది అయితే వచ్చారన్నమాట. వాళ్ళు ముచ్చట వినండి. ఫోటో దిగి సన్మాన్ సీనియర్ థ్యాంక్ యూ సో మచ్ ఓబులయ్య సార్ సో ఫర్ ఇన్వైటింగ్ us. సో ఎలా ఉన్నారు అందరు, బాగున్నారా? ఈడు కొడితే కొండారెడ్డి పుడిచి వాళ్ళు గట్టి కొట్టారు చెప్పట్లు అందరూ కూడా. నీకు అప్పున్నాను వదినా కొట్టి చెప్పట్లు అమ్మా. అది సరే కానీ ఇక్కడ రాగి సగటు తినేవాళ్ళు జొన్నోటలు తినేవాళ్ళు ఎంతమంది ఉన్నారబ్బా? ఆ చేతిలో శక్తి ఉంటే ఇంకోసారి గట్టిగా చప్పట్లు కొట్టాలి. దట్స్ ఇట్. సో నేను ఒక రాయలసీమ బిడ్డగా సో కడపకు చెందినటువంటి మనిషిని నేను. సో ఎంతో మంది బంధువర్గం అందరూ కూడా మా కర్నూలు నంద్యాల ఇటువైపే ఉన్నారు. సో మా అమ్మ పుట్టిల్లు ఆలగడ్డ, సో కర్నూలు జిల్లా ఆలగడ్డ. సో చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే కర్నూలు జిల్లాలో సో జబర్దస్త్ నుంచి కొంతమంది అయితే వచ్చారు. వాళ్ళలో వినోదిని గారు అయితే మాట్లాడారనమాట. చాలా బాగా అనిపించింది ఆ వాయిస్ అది చూడంగానే. ఇంకా వంట విషయానికి వచ్చానంటే కేసరి చేయించారు, చిత్రాన్నం చూపించారు, టమోటా రైస్ చేయించారు అండ్ పలావ్ రైస్ చేయించారు, ఇంకా బెండి చేయించారు, మన ఆంధ్ర స్పెషల్ నింపుడు వంకాయ కర్రీ చేయించారు, ఇంకా అన్నం, పప్పు, రసము, సాంబారు, వడియాలు, ఒక కట్ చట్నీ అండ్ పెరుగు చాలా టేస్టీగా అయితే ఉన్నాయన్నమాట. ఇక్కడ జబర్దస్త్ వాళ్ళు వచ్చారు, కొన్ని కామెడీ స్కిప్స్ అయితే చేశారు, మ్యాంగో పికిల్ కూడా తెప్పించారు, చాలా టేస్టీగా అయితే ఉండింది. కొన్ని స్కిప్ట్ అనే కన్నా కూడా కొన్ని డైలాగ్స్ అయితే స్టేజ్ మీద అయితే చెప్పడం జరిగిందనమాట. అందరూ చాలా బాగా అయితే ఎంజాయ్ చేశారు. ఇంకా అదంతా ప్రోగ్రామ్ అయ్యేసరికి 2 o'clock అలా అయింది. ఇంకా చిట్టి బొజ్జకు ఆకలి అయితే అవుతుంది కదా. సో ఇలా లేడీస్ సెక్షన్ సైడ్ అంతా ఉండిపోయాము మేము. అందరికీ కూడా భోజనాలను కొంతమంది ఫస్ట్ అయితే బాయ్స్ వడ్డించారు, ఆ తర్వాత మేము కొంతసేపు అయితే వడ్డించామన్నమాట. చాలామంది అయితే వస్తారు, చాలా హ్యాపీగా అయితే ఒక చిన్న ప్రోగ్రామ్ లాగా, ఒక చిన్న ఈవెంట్ లాగా అందరం కలిసి హాయ్ హలో అని మాట్లాడుకుంటూ, నాకు పరిచయస్తులు ఉంటారు కదా, వాళ్లకు కొత్త వాళ్ళు ఎవరైనా తెలిసి ఉంటారు, నేను వాళ్ళను పరిచయం చేసుకుని నాకు తెలిసిన వాళ్ళు నా ఫ్రెండ్స్కి పరిచయం చేస్తూ ఫోన్ నెంబర్స్ తీసుకుంటూ ఇలా ఒక సరదాగా అయితే సాగిపోతుంది అన్నమాట. సో భోజనాలు అందరూ కూడా చాలా ప్రశాంతంగా, చాలా హ్యాపీగా, టైం అయిపోయింది అన్న టెన్షన్ కాకుండా, అంటే లేట్ అవుతుంది అన్న టెన్షన్ కాకుండా, ఒకరి మీద ఒకరు పడి అలా కాకుండా చాలా నీట్గా ఒక లైన్గా అయితే ఉండిపోయి అందరు కూడా మనకు కొంచెం
10 మినిట్స్ వెయిట్ చేసాము అంటే మనకు టైం వస్తుంది అన్నట్టుగాని నిదానంగా అయితే నిలబడేసేసి పెట్టించుకొని గలబ అలా కాకుండా కూల్గా అయితే జరిగినాయి మా భోజనాలు. ఈలోగా నా ఫ్రెండ్ వచ్చేసేసి ఒక గిఫ్ట్ గెలుచుకేది అనమాట. గేమ్స్ పెట్టారు, గేమ్స్లో గిఫ్ట్ గెలుచుకేయింది. సో తనకి ఇచ్చారు, తను మాకు డెడికేషన్ అన్నట్టుగా అని మాకు ఇస్తుంది. సో అందరం అయితే అలా కూర్చొని ముచ్చట్లు అయితే పెట్టాం. అప్పటికి స్నాక్స్ టైం అన్నమాట అది. సో స్నాక్స్కి వచ్చేసేసి ఉల్లిగడ్డ పకోడీ అండ్ టీ అయితే వేడిగా వేసి ఇచ్చారు. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ప్రోగ్రామ్ అంతా కూడా సూపర్ డూపర్గా అయితే జరిగిందండి. ఆ తర్వాత సప్పగా లాస్ట్లో సప్పగా అంటే సైలెంట్గా జరిగితే ఏం బాగుంటుంది. సో కొంతమంది వాళ్ళందరికీ కూడా లైట్ మ్యూజిక్ని అయితే పెట్టారు, మరి హార్డ్గా అలా కాదు, లైట్ మ్యూజిక్ అయితే పెట్టారు. సో ఇక్కడ ఒకరైతే స్టార్ట్ చేశారన్నమాట. సో వాళ్ళని చూసి ఒకరు ఇలా పెద్దవాళ్ళు అందరూ కూడా ఒక మంచి స్టెప్ని అయితే వేయడం జరిగింది. చాలా బాగా అనిపించింది. మా అమ్మల్ని లేడీస్ని కూడా రమ్మన్నారు. అయ్యా బాబోయ్ లేడీస్ మీ స్టేజ్ మీద అయితే కాదని మేము ఎక్కడైతే చైర్స్లో కూర్చున్నామో ఆ మ్యూజిక్కి మేము అక్కడే ఎంజాయ్ అయితే చేసాము. కానీ జెంట్స్ అయితే సూపర్ డూపర్గా అయితే ఎంజాయ్ చేశారు. అప్పుడప్పుడు ఇలా బయటికి వెళ్తూ ఉండాలి, నలుగురిని కలిసాలి, నలుగురితో టైంని స్పెండ్ చేయాలి. ఈలోగా మా గ్రీష్ గారికి ఈ బండి అయితే నచ్చింది. అమ్మ నాకు ఈ బండి కొని అని అడుగుతుంది నన్ను అక్కడ. సో టైం దొరికినప్పుడు ఖచ్చితంగా ఇలా ఫ్రెండ్స్ని సర్కిల్ని కలవాలి, ఇలా భోజనాలు అని ఉన్నా లేకపోయినా కూడా కలవాలన్నమాట మనుషులను. అయితే మేమైతే ఏ చిన్న సందర్భం ఆయన ఎవరైనా పిలిచినా కూడా దాన్ని మిస్ అయితే చేసుకోం, హ్యాపీగా వెళ్తాం, అక్కడ ఉన్న ఆ అట్మాస్ఫియర్ని ఎంజాయ్ అయితే చేస్తాం. సో మా వనభోజనం అయితే ఎలా జరిగింది ఈ వ్లాగ్ ఇక్కడికి ఏం చేస్తాను. హ్యావ్ ఎ నైస్ డే, బాయ్.